అమెరికన్ హిస్టరీలోనే అతిపెద్ద మిలిటరీ ఆపరేషన్ జరుగుతోంది. ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపేస్తున్నారు కదండి. మొన్నటిదాకా ఓహో మెక్సికో, సాల్వడార్ వీళ్ళే అనుకున్నాం. కానీ ఇప్పుడు భారతదేశం వంతు వచ్చేసిందండి. మెక్సికో, సాల్వడార్ తర్వాత ఎక్కువ మంది అంటే ఇమ్మిగ్రెంట్స్, అది కూడా ఇల్లీగల్గా ఎక్కువ మంది ఉన్నది మన భారతదేశం నుంచే 7.5 లక్షల మంది పైనే ఉన్నారు అనేది ఒక అంచనా. అయితే ఏముంది అంటారా, ఇందులో కొంతమందిని ఐడెంటిఫై చేశారండి. ఒక 18,000 మందిని అయితే పట్టేసుకున్నారట. అంటే డేటా వచ్చేసి రెడీగా ఉంది. ఇందులో 205 మందిని ఇప్పుడు పంపించేస్తున్నారండి మిలిటరీ విమానాల్లో. అది కూడా చాలా నిర్దాక్షిణ్యంగా, అవమానకరంగా. మిలిటరీ విమానాలు ఉంటాయి వాళ్ళకి, ఆ విమానం ఎక్కించేసి వీళ్ళందరినీ కూడా ఇండియాకి పంపించేస్తున్నారని ఒక సమాచారం వచ్చింది. ఇంకా పూర్తిగా అయితే దీని మీద క్లారిటీ లేదు. కానీ ఇవాళ రేపు వచ్చేస్తారు, అంటే 24 గంటల్లో వచ్చేస్తారు కదా. సో మరి భారతీయులు ఏం చేయాలి అంటారా? అనవసరంగా అంటే అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, అంటే లీగల్గా మైగ్రేషన్కి వెళ్ళిన వాళ్ళు అనవసరమైన పనులు చేసి ఇల్లీగల్ మైగ్రెంట్స్గా మారకుండా ఉండటం మంచిది. ఇక్కడ పక్క దేశాల వాళ్ళకే ప్రమాదం ఉంది కదా, మనకేమీ లేదు కదా అని కొంతమంది అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదండి. ట్రంప్ సంగతి తెలుసు కదా, వాళ్ళు వీళ్ళని ఏం ఉండదు. ఎవరినైనా కానీ ఒకేలా చూస్తారు. ఎంతసేపు అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదంతో వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం